సైబర్ క్రైమ్ అనే డెఫినేషన్ ఎట్లా అంటే దెర్ ఈజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే మీ ప్రమేయం లేకుండానే మొత్తం మోసం చేయటం. ఏ ఫ్రాడ్ అయినా ఎవరైనా నీకు ఎంత పెద్ద బంధువులు ఎంత పెద్ద ఆఫీసర్లు మనుషులు తెలిసినా ఫ్రాడ్ అయిన వెంటనే 1930 కాల్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కొరియర్ వచ్చింది కాబట్టి మీరు కొంచెం డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. ఫస్ట్ ఏం తెలియనట్టుగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేము కొరియర్ని చెక్ చేసాము, కొరియర్లో మీకు డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి డిజిటల్గా వాళ్ళని అరెస్ట్ చేసేసి చేస్తారనమాట. సో నాట్ నెససరీ దట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని రూల్ లేదు. నార్మల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సైబర్ వారియర్స్ అని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. నమస్తే, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనిల్ గారు, ఎడ్నవ్ ఫౌండేషన్ ఫౌండర్. సో ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ లైవ్. సార్, ఈ సైబర్ క్రైమ్స్ గురించి డిస్కస్ చేస్తే అసలు చాలా రకాల క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. అసలు జనాలకి ఇలా కూడా జరుగుతాయనే అవగాహన బేసికల్గా లేకుండా పోయింది. సో ఈ సైబర్ క్రైమ్స్ అనేవి అసలు బేసికలీ అంటే ఏంటి అండ్ ఆల్సో ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో? సో మొదటగా ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ, అంటే ప్రాబబ్లీ అరౌండ్ అబౌట్ 1-2%. సైబర్ క్రైమ్ అనే డెఫినేషన్ ఎట్లా అంటే దెర్ ఈజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే మీ ప్రమేయం లేకుండానే మొత్తం మోసం చేయటం. సో వాట్ ఎవర్ క్రైమ్స్ దట్ వీ వుడ్ డిస్కస్ టుడే ఆర్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. అంటే సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే ఏంటంటే నీ ఆలోచనని నీ థాట్ ప్రాసెస్ని మ్యానిపులేట్ చేసి, అంటే నయానో భయానో ఆశ చూపించో ఏదో రకంగా దే గ్రాప్ దమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని తద్వారా చేసేవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రైమ్స్ అనమాట. సో ఆల్ దీస్ క్రైమ్స్ ఎక్కడైతే మన ఇన్వాల్వ్మెంట్ ఉండి మన ప్రమేయం కంపల్సరీ ఉంటుంది, ఏదో పాత్ర కొంతమన్నా ఉంటుంది, అది వచ్చేంత కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. అంటే ఇప్పుడు మ్యాక్సిమం సైబర్ క్రైమ్ మనకు ఇప్పుడు రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అది స్పెషల్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది సిఐడి వాళ్ళకి సంబంధించింది హ్యాబిట్స్లో, అది కావచ్చు. సో ఆల్ దీస్ ఆర్ బేసికలీ మోర్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అనమాట. చాలా తక్కువ, అంటే వెరీ వెరీ రేర్ అంటే ఒక మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫ్రాడ్ చేయటం. అది ఈ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఈ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని శాస్త్రం ఉంది కదా, దాని ప్రకారంగా అది క్రైమ్స్ ఆర్ ఆల్సో ఇవాల్వ్డ్. అంత ఫాస్ట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఇవాల్వ్ కాలేదు, అంత ఫాస్ట్గా ఇన్వెస్టిగేటివ్ సిస్టమ్ కూడా ఇవాల్వ్ కాలేదు. వాళ్ళని తప్పుపట్టే ప్రయత్నం ఏం లేదు. కానీ ఒక ఆఫీసర్ని డెడికేటెడ్ సైబర్ క్రైమ్ ఆఫీసర్గా ఉండరు, ఒక 3 years తర్వాత ట్రాన్స్ఫర్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. బై ద టైమ్ హీ లెర్న్స్ నాలెడ్జ్ గెయిన్స్ విల్ బీ అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్. వెరీ రేర్ పీపుల్ ఎంతో కొంత ఇప్పుడు సిఐడిలో ఉన్నటువంటి హరికృష్ణ గారు కావచ్చు, కేఎం ప్రసాద్ కావచ్చు, వీళ్ళంతా దే వెరీ దేర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. వాళ్ళకి ఇవంతా అవగాహన ఉంటుందన్నమాట. సో ఈ క్రైమ్స్ అంటే ఇంతకుముందు మామూలుగా మనకి కేవైసీ ఫ్రాడ్స్ అని, లేకపోతే పేటిఎం కేవైసీ ఫ్రాడ్స్ అని, ఈ-కామర్స్ ఫ్రాడ్స్ అని ఇట్లా చిన్నగా జరిగాయి అన్నమాట. తర్వాత ఇవన్నీ అన్ని క్రైమ్స్లో చూస్తే మన ఒక విక్టిమ్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాడే కాగితం ఇస్తాడు, వాడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తాడు, ఓటీపీ ఇస్తాడు, సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్స్ దేర్. దీని తర్వాత ఇక స్లోగా ఇన్వాల్వ్ అవటం, రెంటల్ ఫ్రాడ్స్ అని, రెంట్కి వెళ్ళినప్పుడు కూడా నేను నీకు డిపాజిట్ చేస్తున్నాను, 1 rupee అడ్వాన్స్ ఇస్తున్నాను చెప్తాడు, బట్ హీ విల్ గ్రాప్ మనీ ఫ్రమ్ దేర్. సో ఇలాగా. సో ఐ థింక్ నౌ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్లా ఇవాల్వ్ అయిపోయిందంటే ఇంతకుముందు కేవలం ఏదో 10, 100, 50 పోయి ఇప్పుడంతా కోట్లలోనే. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఇంతకుముందు పాతది ఉన్నటువంటి ఫెడెక్స్ ఫ్రాడ్స్ కావచ్చు, సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ కావచ్చు, రొమాన్స్ ఫ్రాడ్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు. ఇక ఏదో చెప్పాను కదా మీకు, దెర్ ఆర్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్. అండ్ తర్వాత ఏ ద్వారా డీప్ ఫేక్ ద్వారా ఫ్రాడ్స్ కావచ్చు, ఏ ద్వారా ఫ్రాడ్స్ కావచ్చు. అంటే పిల్లలకి తల్లిదండ్రులు కాల్ చేసి పిల్లలు వీడియోని మిమిక్ చేయటం, వాయిస్ని మిమిక్ చేసి పెట్టడం, అంటే అది ఎండ్లెస్ ఆపర్చునిటీస్. అంటే మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా మనం మోసపోవటం అనేది ఖాయం అనే ఒక పర్సెప్షన్లోకి వచ్చారనమాట. బేసికలీ ఏంటంటే జనాలకి స్మార్ట్ ఫోన్ వాడతారు, బట్ స్మార్ట్ ఫోన్ ఎలా వాడతారో కూడా తెలియదు. ఎవ్రీబడి హెస్ గాట్ జీమెయిల్ అకౌంట్. ఆ జీమెయిల్ అకౌంట్ని ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలని కూడా ఎవరికి తెలియదు. అసలు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి ఎట్లా సెర్చ్ చేయాలో కూడా తెలియదు. గూగుల్ ఎట్లా సెర్చ్ చేయాలని దాని గురించి ఒక 2-3 hours ఒక కాంప్రిహెన్సివ్ సెషన్ ఉంటుంది మాది. అసలు గూగుల్ని ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలనేది ఒక కాంప్రిహెన్సివ్ 1 hour సెషన్ ఉంటుంది. దట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవాల్వింగ్. ఇంకోటి రెండోది ప్రధానంగా ఏంటంటే మనకి టెక్నాలజీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు డాస్ బేస్డ్ ఈమెయిల్ సిస్టమ్ రౌటర్తో డైల్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఇమాజిన్ ఒక 4 kbకి ఎంత ఛార్జ్ చేసేవారు. నౌ యూఆర్ హ్యావింగ్ 200 Mbps కనెక్షన్స్, ఎండ్లెస్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. సో ఎవ్రీథింగ్ ఎట్ ద క్లిక్ ఆఫ్ ది మౌస్. అది కాకుండా ఏమైపోయిందంటే అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఎందుకు వాడుతున్నారంటే
బేసిక్గా అంటే ఆపర్చునిటీస్ ఎండ్లెస్, క్విక్ ట్రాన్సాక్షన్. నేను చదువుకున్నప్పుడు మనీ ఆర్డర్ చేస్తుండే మా ఫాదర్ నాకు. ఇప్పుడేముందండి, వెస్టర్న్ కమోడ్ మీద కూర్చొని మనం మనీ ఆర్డర్, మనం గూగుల్ పే కోట్ల రూపాయల్లో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. దిస్ లాట్ ఆఫ్ కన్వీనియన్స్. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక ఫోన్ చేస్తే మాకు 7 hours పట్టేది ట్రంక్ కాల్ అని, లైట్నింగ్ కాల్ అని 2 hours పట్టేది, 6 times ది కాస్ట్ ఆఫ్ ది లైట్నింగ్ కాల్. ఇప్పుడు ఏముందండి, 6 microsecondsలో మై గర్ల్ ఫ్రెండ్ సిరి విల్ కాల్, దర్ అనదర్ గర్ల్ ఫ్రెండ్ ఎట్ హోమ్ అలెక్సా విల్ కాల్ ఇన్ less than 6 microseconds. టెక్నాలజీ అనేది ఇవాల్వ్ అయింది. సో దే లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ హ్యాపెనింగ్. కాకపోతే ఈ నెగిటివ్ని అంటే నోబడీ నోస్ హౌ టు మేనేజ్. చాలామంది కూడా, నేను మొన్న ఒక సోషియోవుడ్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ చేశాను. ఒక 350 మంది వచ్చారు మన దగ్గరికి. ఈ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఒక 450 members వచ్చారు. దే హ్యావ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, యెట్ దే డు నాట్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్. అంటే ఇట్స్ ఎ ర్యాట్ రేస్. అన్ఫార్చునేట్లీ యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. అంటే యూ కుడ్ బి ఎ రిఫ్రాఫ్ అండ్ వ్యాగబాండ్. పచ్చి వెదవైనా పర్వాలేదు, తెలుగులో చెప్పాలంటే. 1,00,000 followers అమ్మ పెద్ద మొగుడు అన్నాడు. సో ఆ రేస్లో పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు అండ్ యూజింగ్. తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా చూశారు కదా మీరు. ఇప్పుడు 24 గంటలు వాడు కళ్ళు గుడ్లంతా వాడు ఫోన్లో పుట్టినే ఉంటాయి, బయట కూడా ఉండవు. సో ఎవ్రీబడి ఈజ్ మౌసింగ్. సో ఆ టెక్నాలజీ, ఫ్రీ యాప్స్ రావటం, సోషల్ మీడియాలో ఎక్స్ప్రెషన్స్ కావటం, ఇవన్నీ కూడా. సో ఐ థింక్ క్రైమ్స్ కూడా అదే విధంగా ఇవాల్వ్ అవుతున్నాయి. సరే, డిజిటల్ అరెస్ట్ కానీ లేకపోతే మీరు అన్నట్టు AI క్రైమ్స్ కానీ ఇవన్నీ ఒక్కసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి బేసికల్లీ? సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే బేసిక్గా యెస్టర్డేస్ కేసు చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్. 2-3 కేసెస్ వచ్చినాయి మా దగ్గరికి. సో ఫస్ట్ ఏంటంటే దే విల్ టార్గెట్ ఎల్డర్లీ పీపుల్. అంటే ఇదంతా కూడా స్పియర్ హెడింగ్ టెక్నిక్ అంటారు అనమాట. అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తారనమాట. వీడు బాగా డబ్బు ఉన్నాడు కాబట్టి వాడిని సోషల్ మీడియాలో ఫాలోఅప్ చేస్తారు. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, పోస్టింగ్స్ కావచ్చు, అవన్నీ చూసి దాన్ని బట్టి. ఇంతకుముందు అమ్మాయిలకు కూడా అయ్యేది. ఇంతకుముందు ఎవరైతే అమ్మాయిలు పేజ్ 3 టైప్లో ఎక్కువ ఫొటోస్ వేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర డ్రగ్స్ దొరికినాయి అని చెప్పటం. ఇప్పుడు లేటెస్ట్గా ఏముందంటే ఆల్ రిటైర్డ్ పీపుల్ దగ్గర ఎవరికైతే లేటెస్ట్గా ఈ 5-6 నెలల్లో రిటైర్ అయ్యారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి, మీ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు కదా, మీ అబ్బాయి ఇటువంటి కార్యక్రమాల్లో దొరికిపోయిండు, మేము ముందుగా చెప్తున్నాము, మేమంతా కూడా సెటిల్ చేస్తాము, మీరు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్తారనమాట. సైకలాజికల్లీ, అది సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి భయపెట్టేసేసి ఇంక ఏ ట్రాన్సాక్షన్స్ చేయనియరు. ఎంత అది చెప్పడానికి చాలా వింతగా అనిపిస్తుంది. అంత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, రిటైర్డ్ అయ్యి Group 1, Group 2 ఆఫీసర్స్, IAS, IPS, దర్ ఇస్ నోబడీ హూ ఇస్ ఎగ్జంప్షన్ టు దిస్. వాళ్ళు ఆన్ ది స్పాట్లో ఒకటే రోజున, అంటే ఒక 7 hours లోపలనే 98 lakhs ట్రాన్స్ఫర్ చేశాడండి. అంటే ఈయన కనీసం మా అబ్బాయికి ఫోన్ చేద్దాం ఒకసారి, నిజంగా వాడు అరెస్ట్ అయ్యాడా, నిజంగా వాడి మీద కేసు ఉందా అని కూడా. అంటే దే కీప్ సో మచ్ ఆఫ్ మెంటల్ ప్రెషర్ ఆన్ యూ. కంటిన్యూస్ కాల్స్ ఉంటుంది, మిమ్మల్ని ఫోన్ కూడా పెట్టనియరు. ఎంత విచిత్రం అంటే, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేర్, జూమ్ లింక్ పంపించి, ఎనీ డెస్క్ లింక్ పంపించి, వాళ్ళే కంట్రోల్ తీసుకుని వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ కూడా అప్లై చేస్తారు మన పేరు మీద. సో టు దట్ లెవెల్ మనీ. అంటే ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, మీ అబ్బాయో మీ అమ్మాయికో ఇది దొరికిపోయారు, దే ఆర్ గోయింగ్ టు బి అరెస్టెడ్ ఎనీ మూమెంట్ అనగానే వీళ్ళు పిల్లల కోసం ఎంతైనా చేస్తారనమాట. సో వెన్ దే టార్గెట్, దే డోంట్ టార్గెట్ లూజ్ అండ్ పీపుల్. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తారు, కొత్తగా రిటైర్ అయిన వాళ్ళని టార్గెట్ చేస్తారు, అబ్రాడ్ వెళ్ళిపోయిన వాళ్ళని టార్గెట్ చేస్తారు, కానీ నార్మల్ వాళ్ళని ఎటువంటి టార్గెట్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, డిజిటలీ దే విల్ అరెస్ట్ యూ. అంటే డిజిటల్గా మీ ఫోన్ ఎప్పుడు ఇంకా ఆన్లైన్ ఉంటుంది. బ్యాంక్కి వెళ్తే కూడా వాడు ఫోన్ పెట్టనీయడు, మీరు ఫోన్ పట్టుకునే ఉండాలంటాడు, మీరు అవసరమైతే వీడియో ఆన్ చేయి అంటాడు, బ్యాంక్ మేనేజ్ అంటే ఎవ్రీథింగ్. అంటే వాడి ఇన్స్ట్రక్షన్స్కి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అయ్యి మనీ ట్రాన్స్ఫర్ చేసి, అంటే అబ్సల్యూట్లీ వెన్ ఎవర్ ఈ బిలీవ్స్ దట్ దెర్ ఈజ్ నో మనీ విత్ యూ, ఇక రూపాయి కూడా లేదు వీడి దగ్గర అన్నప్పుడు వదిలేస్తారు, కానీ వదిలేరు. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ 10 lakhs, 20 lakhs, 30 lakhs, crore రూపీస్లో పంపించిన వాళ్ళు మా ఫౌండేషన్కే ఎవ్రీ ఆల్టర్నేటివ్ 2-3 వస్తారంటే ఇక పోలీసులకి ఎంతమంది వస్తారో చూడండి. అండ్ వాట్ దీస్ ఫ్రాడ్స్టర్స్ ఆల్సో విల్ డూ ఇస్, మనీ వీళ్ళ దగ్గరికి రాగానే ఏం చేస్తారంటే ఎంత తెలివిగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వీళ్ళు వేరే అకౌంట్స్కి లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అందులో కొంచెం అమాయకులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు బై సెల్ ఏ ల్యాండ్ అనుకోండి, నా అకౌంట్కి వచ్చి నాకు డబ్బులు వచ్చి నేను సంతోషపడి కూర్చుంటా, గుడ్లు పెడితే నా డబ్బులని, బట్ మై అకౌంట్ గెట్స్ ఆన్ ఫ్రీజ్. సో ఇట్లాగా డిజిటల్ అరెస్ట్ అంటే పదం అంటే మీనింగ్ ఏంటంటే, డిజిటల్లీ యూఆర్ అరెస్టెడ్, యూఆర్ నాట్ అలౌడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్, యూఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ టు ఎనీబడి ఎల్స్. ఏంటంటే ఇక నా కూతురు నా కొడుకు అరెస్ట్ అయిపోతారని భయంతో ఇచ్చే డబ్బులు అనమాట ఇవన్నీ కూడా.
అండ్ 99% అండి అంటే గోల్డెన్ అవర్ రూల్ అని మన వాళ్ళు అందరూ అంటారనమాట. ఇమీడియట్గా 1930 కాల్ చేసినట్లయితే దర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ ద మనీ కెన్ బి పుట్ ఆన్ హోల్డ్. సో గోల్డెన్ అవర్ అంటారు, హాఫ్ అన్ అవర్ లోపల కంప్లైంటింగ్ అంతే అయిపోయింది. మా బంధువులు ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, నథింగ్ విల్ వర్క్ అండి. ఓన్లీ ద బెస్ట్ వే టు డూ ఇస్ పోయింది ఎలాగో పోయింది, అట్లీస్ట్ 1930 ఫోన్ చేస్తే అప్పటి వరకు వచ్చినటువంటి డబ్బు ఎవరైతే ఫ్రాడ్స్టర్ అకౌంట్ ఉందో అది హోల్డ్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంటుంది. అది కాకుండా ఈ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి పోలీసు వాళ్ళు కూడా అర్థమవుతుంది. లేయర్ 1 నుంచి లేయర్ 10 వరకు కూడా వాళ్ళు బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి 30 minutesలో చేసినప్పుడు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ సక్సెస్ రేట్ ఈజ్ 99%, ఐ విల్ నాట్ స్టాటిస్టిక్స్ నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 1930కి 30 minutes లోపల కాల్ చేస్తున్నారు. ప్రాబబుల్లీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ యూ మైట్ గెట్ యువర్ మనీ బ్యాక్. అంటే దిస్ ఇస్ అ బ్యూరోక్రటిక్ ప్రాసెస్, కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకు చూపించాలి, మడువ కోర్టు ఆర్డర్ ఇవ్వాలి, ఆ మనీ వీళ్ళ దగ్గరికి రావాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ ద బ్యాంక్ మేనేజర్ ఈజ్ ఆల్సో హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ ది ఫ్రాడ్స్టర్. వాడి ముందు నువ్వు విత్డ్రా చేసుకో, నాకు కేసు వచ్చిందని చెప్పి ఇవన్నీ కూడా ద హోల్ సిస్టమ్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ విల్ బి దేర్ అంటే యూ నో రైట్. సో బట్ అట్లీస్ట్ 1930 కాల్ చేయడం వల్ల కొంతవరకన్నా మీకు ఒక రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో అందరూ గుర్తుపెట్టుకోండి, అంటే ఏ ఫ్రాడ్ అయినా ఎవరైనా నీకు ఎంత పెద్ద బంధువులు ఎంత పెద్ద ఆఫీసర్లు మనుషులు తెలిసినా ఫ్రాడ్ అయిన వెంటనే 1930 కాల్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఫెడెక్స్ పార్సిల్ కానీ ఏఐ గురించి మీరు చెప్పారు, సో వాటి గురించి ఒకసారి. ఫెడెక్స్ పార్సెల్ అంటే సిమిలర్ అగైన్ అదే ఆల్సో ఇట్ ఈస్ లైక్ ఎ డిజిటల్ అరెస్ట్. అంటే డిజిటల్ అరెస్ట్ ముందుకు వచ్చిన ఫ్రాడ్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఇవల్యూషన్ ద మోడస్ ఆపరాండి రిమైన్స్ వెరీ సేమ్. మీకు కొన్ని సందర్భాల్లో మీకు కొరియర్ వస్తుంది, నిజంగానే ఒక ప్యాకెట్ ఇంటి ముందుకు వస్తుంది, ఆ టక్కన వచ్చే వాళ్ళు పట్టుకుంటారు అట్లా. లేకపోతే ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చింది కాబట్టి నీ డీటెయిల్స్ అన్నీ ఇమ్మంటారు అనమాట. సో బేసికలీ వెన్ యూఆర్ రిసీవింగ్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ యూఆర్ యాక్చువల్లీ ఆస్ టు గివ్ మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, అన్నీ ఇచ్చిన తర్వాతనే మీకు కొరియర్ వస్తుంది అనమాట. ఇట్లా ఇచ్చినప్పుడు నాకు ఇట్లా మేము కొరియర్ వచ్చింది కాబట్టి మీరు కొంచెం డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతారు. ఫస్ట్ ఏం తెలియనట్టుగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మేము కొరియర్ని చెక్ చేసాము, కొరియర్లో మీకు డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అగైన్ సేమ్ ఇందాక డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ ఎలా చెప్పానో మోడస్ ఆపరాండి రిమైన్ సేమ్, డిజిటల్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. సో ఈ యూపీఐ ఫ్రాడ్స్ కానీ తర్వాత బ్యాంక్ మేనేజర్కి కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అండ్ ఆల్సో లైక్ ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ క్రైమ్స్కి డిఫరెంట్గా మనం ఎలా రిపోర్ట్ చేయాలి? అంటే దానికి ఏమన్నా మళ్ళీ పర్టికులర్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందా? ఎలా రిపోర్ట్ చేయాలి? అంటే బేసికలీగా ఫస్ట్ క్రైమ్ యొక్క మోడల్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ రెప్యుటేషన్ అనుకోండి. మీరు 1930 ఫోన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో కూడా మీకు ఫేక్ కావచ్చు, లేకపోతే ఇంపర్సనేషన్ కావచ్చు, లేకపోతే అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ కావచ్చు, మోస్ట్లీ ఎక్స్ స్పౌసెస్ వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఇటువంటి కేసు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఎట్లాగో 1930 కేసు చేస్తారు కాబట్టి 1930 కేసుతో పాటు మీరు సోషల్ మీడియాలో కూడా మీరు రిపోర్ట్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా సెపరేట్ లింక్స్ ఉంటాయి, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అన్నిటికి కూడా దేర్ ఆర్ సెపరేట్ సెక్షన్స్. నాలెడ్జ్ రిపాజిటరీకి వెళ్ళి తెలుస్తుంది, తెలియకపోతే endowfoundation.orgలోకి వెళ్ళి సోషల్ మీడియా లింక్స్ అంటే కూడా రిపోర్టింగ్ లింక్స్ అంటే కూడా దొరుకుతాయి. సో అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట. నాట్ నెసెసరీ దట్ ఇక్కడే వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సోషల్ మీడియా దగ్గరనే మీకు రిజాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ రిజాల్వ్ అవ్వలేదనుకోండి, మీరు సేఫ్ సైడ్గా మీరు ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. యూ కెన్ రిఫర్ దట్ దిస్ ఈజ్ ది కేస్ ఐడి ఐ ఆల్రెడీ గివెన్, మీరు కూడా చూడండి అని చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే విత్ ఇన్ 30 days ఈ సోషల్ మీడియా వాడు మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఏం చేయలేదనుకోండి, పోలీసుల వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు బికాస్ సోషల్ మీడియా పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ అనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ gac.gov.in. ఐ రిపీట్ gac.gov.in, గ్రీవియన్స్ అప్లైట్ అథారిటీ అని ఉంటుందన్నమాట. ఆ గ్రీవెన్స్ అప్లైట్ అథారిటీకి మనము ఇట్లా పలానా కేస్ ఐడి ఉందండి, నేను 30 days అయింది నేను కంప్లైంట్ ఇచ్చి, ఇదిగో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాను, ఈ 2 కంప్లైంట్ ఇస్తున్నాను, ఇట్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ అంటే ఇమీడియట్గా దే ఆర్ గోయింగ్ టు రిజాల్వ్ అండి. అంటే దాంట్లో సక్సెస్ రేట్ కూడా మీరు gac.gov.in అని ఓపెన్ చేస్తే సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 98% దాకా ఉంది. మీరు 5,000 కేసెస్ వస్తే 4,900+ కేసెస్ పైన రిజాల్వ్ అయినట్టు ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ రేర్లీ పీపుల్. అంటే నాట్ నెసెసరీ పోలీసు వాళ్ళనే కాదు, నాట్ నెసరీ పోలీసు, సోషల్ మీడియా రిపోర్టింగ్, గ్రీవెన్స్ రియేటర్స్ చేసుకున్నకు గ్రీవెన్స్ అప్లైట్ అథారిటీ. అదేవిధంగా మీరు ఇందాక యూపీఐ అన్నారు.
యూపీఐలో మనం తెలియక ఫార్వర్డ్ చేసాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేయబోయి లాస్ట్ నెంబర్ మార్చి వరకు 50,000 చేసాం. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే మనకు రెస్పాండ్ అవ్వడు. మోస్ట్లీ కొంతమంది జెంటిల్మెన్ కూడా ఉంటారు, బోత్ సైడ్స్ ఆర్ దేర్. ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అనుకో మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా ఆదరాబాద్రాకి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తాం. సో ఇదివరకు ఇట్లాగా ఓన్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే కాకుండా ఎంటైర్ ఇండియాలో దే బ్రాటప్ ఎ స్కీమ్ ఫ్రమ్ I4C అనేది హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి స్టేట్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు T4C అని ఉందన్నమాట, T4C ఉంది, D4C అని ఉంది తెలంగాణ. సో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా 2 కానిస్టేబుల్స్ను ఎంపవర్ చేసి ట్రైన్ చేసి, మేము కూడా భాగస్వాములు అందులో కూడా వాళ్ళని ట్రైన్ చేసి 2 సైబర్ వారియర్స్ అని పెడతారనమాట. వాళ్ళు కూడా సో నాట్ నెససరీ దట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని రూల్ లేదు. నార్మల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సైబర్ వారియర్స్ అని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మీరు నాకు యూపీఐ ఫ్రాడ్ వచ్చింది, నాకు ఇక్కడ నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని మీరు 1930 వెళ్ళచ్చు. ఈ 2 అవ్వలేదు అనుకోండి ప్యారల్గా, మీరు ఇమీడియట్గా గ్రీవియన్స్ రియేటర్ యూపీఐ గ్రీవియన్స్ రియేటర్సల్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ యూపీఐ వాళ్ళకి పేటిఎం లేకపోతే గూగుల్ పే నేను కంప్లైంట్ ఇచ్చాను, దీస్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్, నేను 1930కి ఇచ్చాను, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పుకుంటూ యూపీఐకి అడ్రస్ చేశారనుకోండి, ఐ థింక్ అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది అందులో చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. అంటే కన్వర్షన్ రేట్ కూడా ఆల్మోస్ట్ నేను మరీ 100 to 100 అని చెప్పలేను కానీ, బట్ వాట్ ఎవర్ NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్ కానీ దే ఆర్ సృష్టికర్తలు వాళ్ళ యూపీఐకి 90% కన్వర్షన్ రేషియో అయితే మాకు RTI ఫైల్ చేసి మేము డేటా తీసుకోలేదు కానీ మాకున్నటువంటి 9 years ఆఫ్ ఈ సోషల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్లో యూపీఐకి డైరెక్ట్గా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే రిఫరింగ్ ద కేస్ ఐడి ఆఫ్ వాట్ ఎవర్ గూగుల్ పే ప్లస్ 1930 పిటిషను FIR తీసుకుని 2 సబ్మిట్ చేస్తే వాళ్ళు వితిన్ 14 working daysలో కంప్లీట్లీ రిజాల్వ్ చేస్తారు. మన గ్రీవియన్స్ అప్లీట్ అథారిటీ ఎంత స్ట్రిక్ట్గా ఎంత ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి మీరు ఇంకొకటి అడిగారు కాబట్టి, డబ్బులు పోయినాయి అనుకోండి. డబ్బులు పోతే మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ కాల్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు పోయినాయి అని బ్యాంక్ మేనేజర్ మీరు కాల్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ మేనేజర్స్ ఆర్ హ్యాండ్ ఇన్ లో. వాళ్ళు అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, మెజారిటీ ఆఫ్ దెమ్. సో మీరు బ్యాంక్ మేనేజర్ కన్నా ముందు మీరు 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేసి బ్యాంక్ మేనేజర్కి అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వాలి. మీరు రిటర్న్ కంప్లైంట్, రిఫర్ మై కంప్లైంట్ నెంబర్ ఇన్ 1930 పిటిషన్ నెంబర్ FIR నెంబర్ అని చెప్పి ఇక్కడ మనం మళ్ళీ ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత అసలైనది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి మనకు వీ హ్యావ్ టు గో టు వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ అనమాట. మనకు 1930 ఎంత ఆర్గనైజ్డ్గా పనిచేస్తుందో అంతే ఆర్గనైజ్డ్గా వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ పనిచేస్తుంది అనమాట. అంటే నేను ఇట్లా బ్యాంకర్కి అప్లై చేశాను సార్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, అన్ఎక్స్పెక్టెడ్గా డిడైడ్ అయిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాన్స్ఫర్ చేశాను, అన్ఎక్స్పెక్టెడ్గా అన్నోన్ ట్రాన్సాక్షన్స్ నా క్రెడిట్ కార్డులో అయింది, వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్. 30 days వరకు బ్యాంక్ మేనేజర్ మనం రెస్పాండ్ కాలేదంటే వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ 14448 నెంబరు వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ కానీ మనం రిపోర్ట్ చేస్తే అంటే 30 days టైం ఇవ్వాలి. అంటే వాళ్ళు అడిగిన మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, డిడ్ యూ ఆల్రెడీ కంప్లైంట్ టు బ్యాంక్? SI కంప్లైంట్. సో 30 days వరకు రిజాల్వ్ కాలేదనుకోండి, వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్లో ఆప్షన్స్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యువర్ మనీ కమ్స్ బ్యాక్ 100%. నాట్ ఓన్లీ దట్, ది కరస్పాండింగ్ రెస్పెక్టివ్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో సస్పెండెడ్. సో అది వన్ నేషన్ బ్యాంక్ మేనేజర్ మీద బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరని ఏమనుకోవద్దు. వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ దెమ్. సో దే వెరీ వెరీ ఆర్గనైజ్డ్. వాళ్ళు అనేది ఏంటంటే, నువ్వు బ్యాంక్ మేనేజర్కి వెళ్ళావా, నీకు న్యాయం చేశాడా చేయలేదా ఆ ప్రూఫ్ కావాలి. అలాగే మీరు 1930 కంప్లైంట్ ఇస్తారు, కనీసం పిటిషన్ నెంబర్ FIR అయిపోయినా పిటిషన్ నెంబర్ ఉంటుంది. ఎంత 1 lakh బిలో అంటే వాళ్ళు FIR చేయరు, పిటిషన్తోనే రిజాల్వ్ చేస్తారు. అది మంచి స్కీమ్ అది కూడా. సో నాట్ నెసెసరీ FIR ఇస్ రికార్డ్. ఈ 2 తీసుకెళ్ళి వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ చేస్తే మనకు అక్కడి నుంచి కూడా న్యాయం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే ఇంత అవగాహన ఉండదు, ఆ మెంటల్ టెన్షన్ ఒకటి రాదు, ఎలాగో రాదు కదా అని ఒక ఆలోచన కాకుండా కొంచెం ఎంపవర్ చేసుకుని పోలీస్ వాళ్ళతో కూడా కొంచెం మీరు ప్రతిదీ పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు కదా, మాత్రం వేయలేరు. దే కెన్ ఓన్లీ ఫౌండ్ అవుట్ దట్ ఈజ్ ద కల్ప్రిట్ అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాసి కోర్టుకి వెళ్ళి వచ్చే టైం పడుతుంది కదా. దాని బదులు ట్రై టు యూజ్ దిస్ వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్. మీరు గూగుల్లో కొట్టిన వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ వస్తుంది. అదే మా ఎండో ఫౌండేషన్లోకి వెళ్ళి వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ కూడా డీటెయిల్డ్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు అందులో.
హ్యావ్ మెన్షన్ సో మెనీ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అండ్ ఆల్సో నంబర్స్ సార్. ఒకసారి వాటి గురించి endofoundation.org అని మెన్షన్ చేశారు అండ్ gac.gov.in గురించి చెప్పారు. అండ్ ఆల్సో యూ టోల్డ్ 1930కి కాల్ చేసి మనం పిటిషన్ హాఫ్ అన్ అవర్లో గోల్డెన్ హార్ లోపు కాల్ చేసి అండ్ వీ షుడ్ ఫైల్ అ పిటిషన్ నంబర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అమౌంట్ మోర్ దాన్ 1 lakh మనకి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది. ఆ రెండు కూడా తీసుకొని మనము బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాము అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ హెల్పింగ్ అవుట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 30 days దెన్ మీరు అన్నట్టుగా 14448 వన్ నేషన్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ దీస్ హ్యావ్ నాట్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ లైవ్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా కొంచెం ఇవన్నీ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో సార్ ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని రిపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఫేక్ కాల్ నాకు వచ్చింది, ఐఎమ్ వెరీ మచ్ అవేర్ దట్ ఇది ఫేక్ కాల్, ఖచ్చితంగా వీడేదో నాకు హీస్ ట్రైంగ్ టు లూట్ మై మనీ ఆర్ వీడు సోచ్ చెప్తున్నాడని నేను కట్ చేసేసినా కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను అది రిపోర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు రిపోర్ట్ చేయాలి? అంటే బేసిక్గా దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సంచార్ సాథి పోర్టల్లో ఒక ఆప్షన్ ఉంది. సంచార్ సాథి అంటే డిఓటి వాళ్ళు అనమాట, అంటే టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా cybercrime.gov.in ఇది రెండు సెపరేట్ సంస్థలు అనమాట. ఈ cybercrime.gov.inలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫోన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, లేకపోతే నాకు వచ్చింది ఎస్బీఐ యూనో కార్డు హ్యాక్ అయిపోయింది అది మీరు అని నాకు SMS వచ్చింది, వాడు కాల్ కూడా చేశారు, నాకు ఎస్బీఐ కార్డే లేదు కదా అని వదిలేయకూడదు. లేదు కదా అని కొంచెం చదువుకున్నాము, కొంచెం నాలెడ్జ్ అవగాహన ఉంది కాబట్టి ఒక 2 minutes మనం స్పెండ్ చేసి ఫస్ట్ ఇటన్నా వెళ్ళొచ్చు cybercrime.gov.inలోకి వెళ్ళి సస్పెక్ట్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంటుంది. సస్పెక్ట్ రిపోర్టింగ్ అని పెట్టచ్చు. దాంట్లో మనం స్క్రీన్ షాట్స్ పెట్టడము, అంటే స్క్రీన్ షాట్ కంపల్సరీ ఏ నెంబర్ నుంచి వచ్చింది, వాట్సాప్ కమ్యూనికేషన్ స్క్రీన్ షాట్, నెంబర్ అనేది టైమ్ ఆఫ్ ది కాల్ అని మనం దీంట్లో పెడితే వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. 3 daysలో వెరిఫై చేస్తారు. వాళ్ళకి ఒక SLA ఉంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇన్ని కన్నా ఎక్కువ కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా నెంబర్ బ్లాక్ చేయాలి. నాట్ ఓన్లీ నెంబర్ బ్లాక్ చేయడం కాదు, ఆధార్ కార్డు మీద ఇంకే నెంబర్లు కూడా ఇవ్వరట. కొత్త ప్రాసెస్ అది కూడా ప్రస్తుతానికి ఓన్లీ నెంబర్ మాత్రమే బ్లాక్ చేస్తున్నారు. బట్ దేర్ ఆర్ వెన్ ఐ స్పోక్ టు డిఓటీ పీపుల్ అటువంటి కంప్లైంట్స్ ఒక 2-3 కన్నా ఎక్కువ వచ్చినాయి అంటే ఈవెన్ ఆ పర్టికులర్ ఆధార్ కార్డు మీద నెంబర్ కూడా ఇష్యూ కాకుండా కూడా చేస్తున్నారట. అదే సేమ్ ఆపర్చునిటీ మనకు చాక్సు అని ఉంది. అంటే సంచార్ చాక్సు CHAAKSU చాక్సు అనమాట, అంటే హిందీ మీనింగ్ అనమాట చాక్సు అని. సో చాక్సు పోర్టల్ అంటే అది కూడా సస్పెక్ట్ రిపోర్టింగ్ పోర్టల్. మీరు అక్కడ కూడా రిపోర్ట్ చేయొచ్చు, అంటే ఇక్కడ చేయొచ్చు 2 చోట్ల కూడా చేయొచ్చు. సో మనకి ఏదైనా వచ్చి మోసం జరిగింది, లేకుంటే నీ క్రెడిట్ కార్డులో ఇంత ట్రాన్సాక్షన్ అయిపోయింది చూసుకో అని నాకు ఇప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకో, నాకు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు లేదు. సో అటువంటి వచ్చినప్పుడు మీరు తెలిసిపోతుంది. SMS కూడా ఏది పడితే అది రావడానికి వీల్లేదు. ఇంత ముందులా కాదు, SMS 4-5 years నుంచి చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. SMS హెడర్ కూడా ఉంటుంది క్లియర్గా. తర్వాత ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నేను పలానా బ్యాంక్ మేనేజర్ అని కాల్ చేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు కొత్త స్కీమ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 160 నుంచి నెంబర్ స్టార్ట్ అవ్వాలి. అందరినీ January 1st వరకు డెడ్ లైన్ ఇచ్చారు. సో ఏ బ్యాంక్ నుంచి కాల్ వచ్చినా 160 నుంచి వస్తుంది అనమాట. మై ఐసా హూమై, జేమ్స్ బాండ్ హూమై అని ఛాన్స్ లేదు. ఇంకా 160 వస్తేనే అది బ్యాంక్ సంబంధించిన. ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా కూడా, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మల్టీనేషనల్ బ్యాంక్ అయినా కానీ దే షుడ్ స్టార్ట్ గెటింగ్ ద కాల్స్ ఓన్లీ ఫ్రమ్ 160. నేను ICICI ప్రూవ్ లైఫ్ నుంచి కాల్ చేస్తున్నా, నాకు 100 నెంబర్లు వస్తాయి. నేను రెన్యూవల్ చేయలేదు. October 19th అది ఎండ్ అయిపోయింది. నేను కట్టాలి, రోజు కుదరట్లేదు. కట్టాలంటే నాకు 100 నెంబర్లు వస్తాయి. నాకు అనుమానం ఎవడు దొంగ ఎవడు మంచోడు కూడా తెలియదు. సో ఈ పర్సెప్షన్ నుంచి బయట ట్రై హ్యాస్ బ్రాట్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ కాల్డ్ 160 నుంచి స్టార్ట్. ఇంకోటి కూడా ఆల్రెడీ డెడ్ లైన్ ఎప్పుడు దాకా ఇచ్చారు సార్ మీరు అన్నట్లు? January 1st నుంచి మ్యాండేటరీ. 2026 January 1st నుంచి మ్యాండేటరీగా అన్ని బ్యాంక్ కాల్స్ కూడా 160 తోనే స్టార్ట్ అవుతాయి. మీకు వేరే కాల్ చేసి నేను HDFC నేను అమితాబ్ ఏం నమ్మాల్సిన అవసరం లేదు. January 1st నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్రెడీ ట్రయల్స్ నడుస్తున్నాయి కొన్ని బ్యాంక్స్కి. 160 నుంచి స్టార్ట్ అయితేనే బ్యాంకర్ కింద లెక్క. లేకపోతే వాడు ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఆథరైజ్డ్ రీసెల్లర్స్, SBI కార్డులు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను HDFC అని ఫోన్ చేస్తారు మీకు మొబైల్ నెంబర్. అవంతా కూడా కుదరదు, డైరెక్ట్ బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం ఎప్పుడు కూడా జస్ట్ మీరు అడగలేదు, బట్ ఇంకోటి లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనము ఎప్పుడు కూడా కొన్ని కాల్స్ చేసినప్పుడు మనకి ఎవరనేది తెలియదు. ఆ ట్రూ కాలర్లో పోలీస్ ఫోటో అంటే భయపడిపోతాం. డిజిటల్ అరెస్ట్ భయపడిపోవడం కారణం ఏంటి? వాడు తెలంగాణ లోగో అది ఇది పెట్టుకుంటాడు అనమాట, లేకపోతే మధ్యప్రదేశ్ లోగో, లేకపోతే గుజరాత్ లోగో పెట్టుకుని మనకు బెదిరిస్తుంటాడు అనమాట. సో ట్రూ కాలర్ ఇచ్చిన నేమ్స్నే నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు నేను 100 మంది నా పేరు అమితాబ్ బచ్చన్ చేసుకుని అది కూడా అమితాబ్ బచ్చన్ కింద వస్తుంది. మోసం చేయడం చాలా ఈజీ. సో అందుకోసం ఏంటంటే అప్పట్లో మేము కూడా
హైకోర్టులో కూడా వేసాం, సుప్రీంకోర్టులో కూడా పిల్లి వేద్దామని చాలా తిరిగాం, కానీ అప్పటికే ఆల్రెడీ మూమెంట్లో ఉందని మేము చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్స్ గుజరాత్, మహారాష్ట్రలో 2 జిల్లాల్లో జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీ నెంబర్ మీ దగ్గర సేవ్ అయ్యి లేదనుకోండి, ఏదైతే కొత్త నెంబర్ మీకు డైల్ అయ్యి మీకు వస్తుందో వారు అప్లై చేసిన ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేడం గారి నెంబర్ నా దగ్గర లేదు, ఓకే, ఆవిడ కాల్ చేసి గురుగారు రండి, మనకి ఇప్పుడు షో ఉంది, బిఫోర్ కమింగ్ హియర్ ఐ వాంట్ టు డిస్కస్ సమ్ బ్రీఫ్ ఎజెండా అని అన్నారనుకోండి, ఆవిడ యాంకర్గా నేను ఎలా నమ్మాలి, ఆవిడ పేరు నేను ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఆవిడ ఏదైతే ఆధార్ కార్డుతో అప్లై చేసుకుని ఈ సిమ్ కార్డ్ తీసుకున్నారో అదే డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే నా దాంట్లో సేవ్ అయ్యలేదు కాబట్టి. సో ఇది కూడా ఈ 99% డిజిటల్ అరెస్ట్, సెక్స్టార్షన్ ఫ్రాడ్స్, మ్యారేజ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ అన్నిటికీ తగ్గించడానికి ఒక బలమైనటువంటి ఒక అడ్డుగోడలా అయితే ఉంటుంది. అంటే క్రైమ్స్ పూర్తిగా తగ్గిపోతాయని నేను చెప్పలేను, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద క్రైమ్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఇట్ హ్యాస్ టు మెచ్యూర్. ఐఎమ్ షూర్ వీఆర్ వరల్డ్ క్లాస్ టెక్నాలజికల్ మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ప్రాస్పెక్టివ్గా, పాజిటివ్గా విల్ గ్రో వెల్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ రియలీ ఇన్ఫర్మేటివ్ సెషన్ విత్ యూ. అండ్ ఐ హోప్ మీరు చెప్పిన నెంబర్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఐ థింక్ ఇప్పటి నుంచి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్. గేమ్లో జాయిన్ అయ్యారు, నేనేం చెప్తాను యాజ్ అ ఫ్రాడ్స్టర్గా, మీకు ఎంట్రీ ఫీ 1000 రూపీస్ అంటాను. పర్లేదు 1000 రూపీస్ పోతే పోయింది, ఆల్రెడీ నాకు ఒక 5,000 బెనిఫిట్ వచ్చింది, 1000 రూపీస్ నాకు పంపించే ప్రయత్నాలు. నేనేమంటాను, మీరు నాకు పంపించొద్దండి, వేరే ఎక్స్ అకౌంట్కి పంపించండి అని చెప్తాను అనమాట. మీరు అతనికి ఇస్తారు, అతని కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు మీరు ఫ్రాడ్స్టర్ కనపడతారు అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఫాల్ ఇన్ టు ద ఫ్రాడ్ ఆర్ ఆల్ సీరియస్, అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసము ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ చేసే వాళ్ళే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ వాళ్ళే ఇరుక్కుంటారట దీంట్లో. మా వైఫ్ రాగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ లైన్గా ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. యాజ్ సూన్ యాజ్ యూ లాగ్స్ అవుట్ అవర్ సిస్టమ్, ఐ ఆస్క్ హర్ టు లాగ్ అవుట్ అండ్ క్లోజ్ ఆల్ ది ట్యాబ్స్ అని ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఈ లోన్ యాప్స్లో ఏమైందంటే, తర్వాత ఏమైందంటే, ఎవడు ఒరిజినల్గా లోన్ ఇస్తాడో, ఎవరు ఒరిజినల్ పర్సనో మనకు తెలియదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ XYZ అనిల్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉందనుకోండి, ఆ పేరు చెప్తున్నాడు కానీ లోన్ వేరేవాడు ఇస్తున్నాడు.